హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. మనం ఎక్కడైనా బయట భోజనాల్లో మటన్ కర్రీ తిన్నప్పుడు ముక్క మనకి ఇంత సాఫ్ట్గా ఉడకదేంటి, టేస్ట్ ఇలా ఉండదేంటి అనుకుంటాం కదా. అంతకు మించిన టేస్ట్లో ముక్క సాఫ్ట్గా ఉడికేలాగా థిక్ గ్రేవీతో ఇంట్లో మనం మటన్ కర్రీని ఇంత ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. దానికోసం ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని తీసుకోండి. నేనైతే కిలో తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలన్నిటికి పట్టించేలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉన్న పాత్రను పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా వేయించుకోండి. ఇవి సగం వేగిన తర్వాత ఒక గరిటెన్నర ఆ ముక్కల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 స్పూన్ గసగసాలు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్ పట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి నానబెట్టుకున్న మటన్ను కూడా వేసేయండి. మటన్కి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా పట్టించుకుంటే మీకు ముక్క చాలా బాగా మెత్తగా ఉడుకుతుందనమాట. టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇప్పుడు ఇలాగా బాగా మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుని దీంట్లోకి పసుపు, కారం వేసుకోండి. కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల వరకు వేసానండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా మరొకసారి కలిపేసుకోండి. ఉప్పు మనం ఎప్పుడు మటన్ వండినప్పుడు ఉప్పు బాగా ముక్కలు ఉడికిన తర్వాత వేసుకుంటేనే ఉప్పు బాగుంటుందన్నమాట. ముందుగానే ఉప్పు వేసేస్తే ముక్క మరింత గట్టిపడిపోతుంది. అందుకని ఉప్పు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసేయండి. ఆ పేస్ట్ వేయడం వల్ల మీకు థిక్ గ్రేవీ వచ్చి టేస్ట్ మరింత బాగుంటుందండి. స్పెషల్‌గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మీరు సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకోండి. ముక్క మునిగేదాకా నీళ్లు పోసుకోవాలండి. మీరు కుక్కర్లో చేయడం అయితే ఇలా ఇప్పుడు చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుని గరం మసాలా కూడా వేసేసుకుని విజిల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట మీరు. ఇలా చేసినా కూడా ముక్క అంతే మెత్తగా ఉడుకుతుందండి. మీకు తొందరగా అయిపోవాలనుకుంటే మీరు అలా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నీళ్లు పోసిన తర్వాత మరింత బాగా ఉడికిన తర్వాత గరం మసాలా పొడిని కూడా సరిపడగా వేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా సరిపోయినాయో లేదో మీరు ఒకసారి చూసుకుని మీకు ఎంత గ్రేవీగా కావాలా, ఇంకా దగ్గరగా ఉడకాలా అనేది చూసుకుని మీరు దానికి తగ్గట్టుగా దించుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇక కొత్తిమీర చల్లేసుకుని మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకున్నారంటే అద్దిరిపోతుందనమాట మటన్ కర్రీ. వేడి వేడిగా రైస్‌లోకి తింటుంటే ఇంకా ఎంత తింటారో మీకే తెలీదు. అంత బాగుంటుంది. ముక్క చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీకెండ్‌లో. పులావ్‌లోకి, రైస్‌లోకి, చపాతీలోకి, ఏ టిఫిన్‌లోకైనా గానీ చాలా బాగుంటుందనమాట ఇలా గ్రేవీతో. చూసారు కదా, మీకు కూడా ఇంతే బాగా వచ్చేస్తుంది. మటన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లేమ్‌ని మీడియంకి సెట్ చేసుకు చేయండి. అప్పుడే మీకు ముక్క ఇంత బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.